తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన మైత్రేయ బుద్ధ విహార్ ప్రారంభమైంది. కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఉండ్రాజవరం ప్రాంతానికి బుద్ధుని సంచారంతో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. తొట్లకొండ, భావితండ, ఆరుద్ర, అలాగే అమరావతి, నాగార్జునకొండ వంటి ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి కందుల. శాంతి, సహనం, అహింస వంటి బుద్ధుని బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఉండ్రాజవరం లాంటి గ్రామంలో ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేశారనేటువంటి ఆలోచనకి ఇందాక సుబ్బు గారు చెప్పారు. ఇక్కడ పుస్తకాల్లో వారు చదివారని, అదేవిధంగా ఇక్కడ బుద్ధుడు సంచరించాడనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనేటువంటి మాట తెలియజేస్తున్నారు. ఒక విషయం స్పష్టంగా చెప్పగలను, బుద్ధుని యొక్క ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో, బుద్ధుని యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో అవి అజరామరం. కేవలం ఏ ఒక్క కాలానికో ఏ ఒక్క సమయానికో పరిమితమైనవి కాదు. రమారమి 2500 సంవత్సరాల క్రితం బుద్ధుని యొక్క జీవనయానం కొనసాగినటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి శాంతి, సహనం, అదేవిధంగా అహింస అనేటువంటి అంశాలు ఇవాళకి కూడా అద్భుతంగా ముందుకు వెళ్తా ఉన్నాయి. నేను చదివాను ఒక చోట, హేట్రెడ్ డస్ నాట్ సీజ్ హేట్రెడ్, హేట్రెడ్ సీజెస్ బై ఓన్లీ లవ్, ఇట్స్ ఎన్ ఎటర్నల్ ట్రూత్. అంటే ద్వేషాన్ని ద్వేషంతో మనం తగ్గించలేం, ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే తగ్గించగలం. ఇదే శాశ్వతమైనటువంటి ప్రేమ అనేటువంటి మాటని బుద్ధుడు చెప్పినటువంటిది. ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా అది మన అందరం కూడా ప్రత్యేకించి ఆచరించవలసినటువంటి అంశం. ఇంత